నంద్యాల దస్తావేజులు రిజిస్ట్రేషన్ కు వాడే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అమ్మకాల తీరును సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. నాసిక్ నుంచి పెద్ద సంఖ్యలో స్టాంపును తెప్పించి అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుంది. నాన్ జ్యుడిషియల్ స్టాంపు కావాలంటే గతంలో ఒక ఫారంలో పేరు, డినామినేషన్, చిరునామా తదితర వివరాలు నమోదు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇస్తే స్టాంపులు ఇచ్చేవారు. ప్రత్యేక స్టాంపు వెండర్ల ద్వారా కూడా వీటిని అమ్ముతుంటారు. అయితే కొందరు వెండర్లు ఎక్కువ సంఖ్యలో స్టాంపులు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేవారన్నారు విమర్శలు ఉన్నాయి. స్టాంపు కాగితాలపై పాత తేదీలను వేసి ఇవ్వడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేవి. కూటమి ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒకటి అంతకన్నా ఎక్కువగా నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కొనుగోలు చేసిన కొత్త విధానంలో మొత్తం వివరాలు కంప్యూటర్లో నమోదు చేసుకోవాల్సిందే. స్టాంపులు పొందటానికి ఆధార్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్ నెంబర్ను కంప్యూటర్లో నమోదు చేయాలి. వివరాలు తర్వాత కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్ రిజిస్టర్ కార్యాలయ కౌంటర్లో చూపిస్తే స్టాంపులు ఇస్తారు. ఒక వ్యక్తి 5 నుంచి 10 స్టాంపుల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవటం వల్ల ఎవరు ఎన్ని స్టాంపులు నమోదు చేశారో తెలుస్తుంది. భాష ఉండాలే. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్.